సిలి వ్యర్థాలతో ఉక్కు లోగిలి అంటూ హరితవనాన్ని తలపించే వారి ఇంటికి ఎన్నో ప్రత్యేకతలను ఆ నీటి సంరక్షణతో పాటు వృధా నీటిని శుద్ధీకరించి మొక్కలను వాడుకుంటున్నారంటూ ఒక ఇంటికి సంబంధించి హైలైట్ చేశారు. గ్రూప్ 1 అక్రమాల కేసులో A1 క్యాంప్సైన్ ఆ సంస్థ ఆధ్వర్యంలో డమ్మీ మూల్యాంకన శిబిరం, కంపెనీ ఉద్యోగులు స్థానికులతో మార్కులు వేయించిన 75 లక్షల వరకు ఏపీఎస్సీ నిధులు గోల్మా, A1 PSR పై వారెంట్ దాఖలకు సన్నాహాలు, తుద్దశకి చేరుకున్న పోలీసుల విచారణ, గ్రూప్ 1 మెయిన్స్ పత్రాలు మూల్యాంకన కుంభకోణం విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్న ఈ కేసు సంబంధించినటువంటి FIRలో క్యాంప్సైన్ మీడియా సంస్థ ముఖ్య ప్రతినిధి పేరుని A2గా చేర్చున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొటేషన్ విధానంలో మూల్యాంకన బాధ్యతలు పొందిన సదరు సంస్థ అవకతవకలకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిసింది. వ్యవహారంలో విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ నమోదైన FIRలో సీనియర్ IPS PSR ఆంజనేయులు ఇప్పటికే A1గా చేర్చిన విషయం తెలిసిందే. త్వరలో క్యాంప్సైన్ సంస్థ ప్రతినిధిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ముంబైకి చెందినటువంటి సినీ నటి కాదంబరి జత్వాని ఆమె తల్లిదండ్రులు అక్రమంగా నిర్బంధించిన కేసులో PSR ఆంజనేయులు అరెస్ట్ రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. ఈయన ఏపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న సమయంలో ఈ కుంభకోణం చోటు చేసుకుని దీనికి సంబంధించి ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, సాక్ష్యాలు తారుమారు చేయడం, నేరపూర్త కుట్ర, ఇతర సెక్షన్ల కింద ఆయన మీద కేసు నమోదైంది. ఇప్పుడు తాజాగా ఇది ఒకటి చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేస్తున్నారు. ఆయన బయటికి రానియకూడదు అనుకుంటున్నారు ఇప్పట్లో.